గైస్ ఇప్పుడు అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. కానీ ఫస్ట్ మేము వెళ్ళింది వాటర్ ఫాల్స్ పక్కన టెంపుల్ ఉందన్నమాట. శివయ్య టెంపుల్ అనమాట. ఇది గుడికి వెళ్ళాను, చూసారు కదా, పొట్టు ఉంది. శివయ్య టెంపుల్ అనమాట ఈ టెంపుల్. ఇది వాటర్ ఫాల్స్ అయితే పైన వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ ఏది అరవేలం వాటర్ ఫాల్స్ అంట. కానీ ఎలా చేస్తారో లేదో తెలీదు. కానీ చూడటానికి వచ్చాము. అక్కడ వాటర్ వెళ్తున్నాయి, చూసారు కదా. అదిగోండి అక్కడ పైన నుంచి వాటర్ ఉంటుందో లేదో అనుకోవడం, కానీ ఉన్నది వాటర్. సూపర్. అదిగోండి కింద నుంచి చూడండి వాటర్ కనబడుతుంది లేక. ఇప్పుడు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. చూడండి వాటర్ ఫాల్స్ భలే ఉంది. పైన నుంచి వస్తుంది వాటర్. కనబడుతుంది, ఇక్కడే బాగా కనబడుతుంది. కానీ వాటర్ స్నానం చేయాలంటే ఎలా లేదంట. ఆల్రెడీ బట్టలు గట్ట తెచ్చుకున్నాను, బట్టలన్నీ తెచ్చుకున్నాను, ఎలా లేదంట. భలే ఉంది వాటర్ ఫాల్స్. ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి వాటర్ ఫాల్స్ భలే ఉంది. సూపర్ ఉంది. స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ లక్కీ లేదంటున్నారు, అదే అనవసరంగా లేదంటున్నారు. చూడండి వాటర్ చూస్తుంటే ఎంత బాగుందో, చూడాలనిపిస్తుంది వాటర్లో, అంత బాగుంది. గోవాలో అయితే ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూసామన్నమాట మొత్తానికి. కానీ బాగుంది, సూపర్గా ఉంది. ఎంత ఫ్రోస్గా వస్తుంది వాటర్. స్నానం చేసినా బాగుంది, కానీ అవ్వట్లేదు, ఎవరిని పంపించట్లేదు. అది ఉంటే బాగుండు, సరిగా ఉంది. చూడండి ఎంత ఫ్రోస్గా వస్తుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాయస్ ఇప్పుడు చూస్తారు కదా, గవర్నమెంట్ ఆథరైజ్ దూద్ సాగర్ అని వాటర్ ఫాల్ అని వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ మనకు కౌంటర్ అయితే గవర్నమెంట్కి సంబంధించి ఏదో డబ్బులు అయితే కట్టాలి. అంటే పర్సన్కి 260 రూపాయలు తీసుకుంటాడు. మా ఇద్దరు కలిపి ఒక 591 రూపాయలు అయింది, 591. తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఇద్దరు ఎక్కారనుకో, సపోజ్ మీ ఇద్దరు వచ్చారనుకో, కారు ఎక్కారనుకో జీప్ మీద, అలాగైతే 4000 తీసుకుంటారు. అలా కాకుండా ఒక 10 మంది 12 మంది ఉన్నారనుకో, 12 మంది నుంచి ఒక్కొక్కరు మనిషికి ఎంత వేసాడంటే ఎంత వేసాడు, మా ఇద్దరు కలిపి ఎంత తీసుకున్నాడు, 1120 రూపాయలు తీసుకున్నాడు మా ఇద్దరు కలిపి. అలాగైతే మీకు డబ్బులు మిగులుతుంది. అలాగైతే డబ్బులు మిగులుతుంది. మొత్తం 10 మంది అవుతారు. ఒక కారు ఎక్కడానికి 10 మంది అవుతారు. అలాగైతే తక్కువ అవుతుంది. అలాగే కారులో మీ ఇద్దరు ఏమన్నారనుకో, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, 4000 అయిపోతాయి. అదే ఒక జీప్ మీద ఒక 12 మంది 10 మంది ఉంటే అలాగైతే తక్కుతుంది రేటు. మనిషికి ఎంత పడింది రా జీపు? మన కారు ఎక్కింది 560 రూపాయలు పడింది అనమాట ప్రస్తుతానికి. అయితే ఏడేటి ఇంక్లూడ్ ఉంది ఇంకా చూడడానికి, వెళ్ళడానికి, రావడానికి. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ మనిషికి 260 రూపాయలు, మా ఇద్దరు కలిపి 560 రూపాయలు తీసుకున్నాం ఎంట్రీ కోసం. తర్వాత ఇప్పుడు ఇలాంటి కార్లు జీపులు ఉన్నాయి కదా, షేరింగ్కి వెళ్ళారనుకో తక్కువ పడుతుంది. మా ఇద్దరు కలిపి అయితే 1120 రూపాయలు అయ్యింది. ఇక ఈ జీపే ఎక్కాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఈ జీప్లోనే అయితే ఇలాగే షేరింగ్కి వెళ్ళారనుకో మనకి ఇలాగైతే తక్కువ పడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. వాటర్ ఫాల్స్కి అయితే 12 కిలోమీటర్స్, చాలా దూరం. బండి మీద వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు యాక్టివ్ మీద నుంచి వచ్చాం కదా, వెళ్ళనివ్వట్లేదు. చూడండి వాటర్ కార్లన్నీ ఇచ్చి చూడండి, జీప్ మీద వెనగలుగుతుంది, వాటర్ మీద నుంచి వెళ్తుంది. ఎంత వాటర్ ఉంటుందో చూసారా?
వాటర్ మీద నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనం. భలేగా ఉంది వాటర్. నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అది కార్ టైర్ పై నుంచి వాటర్ ఉంది. అంత లోతు ఉంది ఎక్కువ. చూసారా ఎంత లోతు ఉందో వాటర్. డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. భలేగా ఉంది. వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. ఓ వావ్ సూపర్. అసలు వేరే లెవెల్ ఉంది. భలేగా ఉంది అబ్బా. బాగుంది భలే. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం. వర్షం కూడా ఉంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. చూడండి ఆ వాతావరణం చూడండి గాయస్. డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అక్కడికి 1 అవర్లో చెయ్యాలి, లేదంటే కార్ వెళ్ళిపోతే. అప్ అండ్ డౌన్ అనమాట. వాటర్ భలేగా వస్తుంది. ఇంకా డైరెక్ట్గా చూస్తాం. నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయి. ఒక్కొక్క ఏమంటా సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి వాటర్ భలేగా వస్తుంది. ఇప్పుడు అటు వెళ్ళాలి, బైక్ వెళ్ళాలి. ఇప్పుడు టౌన్ ఉంది, కొద్ది రోజు కూడా ఉంది. అది కూడా గాయ్స్ కనబడుతుందా? అసలుగా మేము ఏంటి అనుకున్నామంటే ముందు ఎండాకాలం కదా నీళ్ళు ఎండిపోతాయి అని అనుకున్నాం. కానీ చూస్తే మొన్న నుంచి వర్షం అనమాట. మేము వచ్చిన కరెక్ట్ టైంకి వెదర్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూస్తే వాటర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్కువ వస్తుంది ఇప్పుడు. సూపర్ ఉంది అసలు. చూడండి పైనుంచి వాటర్. చాలామంది ట్రైన్లో నుంచి చూస్తారు కదా. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నాను నేను. చాలా అంటే చాలా చాలా బాగుంది. చూడండి డైరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నాం. పైనుంచి అక్కడి నుంచి వస్తుంది. పైన పైకి వరకు నుంచి వస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. మా వాడు ఎటు వెళ్ళాడో కనిపించట్లేదు. వాడి గురించి చూస్తున్నాను నేను. ఎటు వెళ్ళాడు? వాటర్ ఫాల్స్తో పాటు మన హనుమంతుడు కూడా చూస్తున్నాడు. అక్కడ హనుమంతుడు చూస్తున్నాయి చూసారా. కవర్లు ఏమున్నాయని చూస్తున్నాయి. ఏమి లేవో బాబు. వాటర్ సౌండ్ మాత్రం భలే వస్తుంది తెలుసా. డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుంది. ఎంత వాటర్ వస్తుందో. సూపర్ అంటే సూపర్. నేను వాటర్ ఇక్కడివరకు అయితే పర్వాలేదు. ఇక్కడ మాత్రం వెళ్తే మాత్రం లోతు ఎక్కువ ఉంటుంది. అందుకే నేను వెళ్ళలేదు. జస్ట్ కాల్ తడిచాను అంతే. నాకు అసలే స్విమ్మింగ్ పూల్ రాదు. చాలామంది స్విమ్మింగ్ పూల్ వచ్చి చూసారు. అందరూ స్విమ్మింగ్ పూల్ చేస్తున్నారు. ఇప్పుడే ఎండ వచ్చింది. ఇందాకంతా వర్షం వెదర్ చాలా మారిపోయింది. ఇప్పుడే ఎండ ఎక్కుతుంది. ఇప్పుడే సడన్గా మొత్తానికి వాటర్ ఫాల్స్ చూస్తాను. 12 కిలోమీటర్లు అని చెప్పాం కదా. చాలా దూరం. ఏదైతే ఎక్కామో మళ్ళీ అదే ఎక్కాలి. మళ్ళీ జీపు అదే కార్ ఎక్కాం కదా, అదే మళ్ళీ ఎక్కాలి. 4:45 కల్లా వచ్చామన్నాడు. ఇక ఆడు అక్కడ ఉన్నాడు. ఇక మా వాడు ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ట్రైన్లో చూడవసరం లేదు. డైరెక్ట్గా చూస్తాను. ఇప్పుడు అక్క వరకు వెళ్ళాలని ఉంది కానీ చాలా లోతు ఉంది. అందువల్ల వెళ్ళట్లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 అనమాట. అసలుగా నిన్న ఆఫ్టర్నూన్ అదే వాటర్ ఫాల్స్ చూపించాను కదా. 6 అలాగ అయిపోయింది. 5:45 అలాగ అయిపోయింది. అక్కడ నుంచి వీడియో తీస్తాం అనుకోవడం దిగలేదు. ఎందుకంటే మళ్ళీ ఇటువైపు రావాలి కదా. 65 కిలోమీటర్
ఆ రూమ్ అనమాట. అందువల్ల వీడియో ఏం తీయకుండా డైరెక్ట్గా వచ్చి అనమాట రూమ్ దగ్గరికి. కరెక్ట్గా 5:45 స్టార్ట్ అయ్యాను. 5:45 6:45 5:45 కరెక్ట్గా నేను అంటే 65 కిలోమీటర్స్లో నేను 7:10కి వచ్చాను. రీచ్ అయిపోయాను. 7:10కి రీచ్ అయిపోయాను రూమ్కి వచ్చిన తర్వాత అదే బ్యాగ్ అన్నీ పెట్టేసి అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాం. అలాగా అదేదో చర్చ్ ఉంటే అది చూసుకొని డిన్నర్కి వెళ్ళిపోయాము. నిన్న నైట్ ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ ఏమీ తినలేదు. అందువల్ల నేను నైట్ మీల్స్ తిన్నాం. మా వాడు కూడా అదే మీల్స్. ఇప్పుడు టైం అయితే చూడండి 6:25 అవుతుంది. నేను ఏంటి 5:30కి లేచిపోయాను. 5:30కి అలా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నారా? ఫార్చునేట్ స్ట్రీట్ అనమాట. అండ్ అది బిల్డింగ్ కలర్స్ ఉంటాయి అనమాట. అది చూడడానికి వెళ్తున్నాం. ఈరోజు మార్నింగే చెక్అవుట్ చేయాలి. 11 o'clock చేసుకోవచ్చు. లేట్ అయిపోయినా ఒక 1 o'clock వరకు టైం ఇస్తారు. మేమైతే చూసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఒక 1 hour ఉండి అప్పుడు చెక్అవుట్ చేసి అప్పుడు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? అది కాదు రూమ్ దగ్గరికి వెళ్తాం కదా, అది అక్కడ క్యాలింగేట్ అంట. అక్కడికి వెళ్ళాలి. రూమ్ బుక్ చేస్తాం నిన్న నైటే మనం. ఇది అసలు సమ్మర్లోని సీజన్ కాదు కదా, రేట్లు పర్లేదు బాగానే ఉంది, తక్కువగానే ఉంది. అదే సీజన్ టైంలోనైతే ఎక్కువ రేట్లు ఉంటాయి. కానీ మేము వచ్చే టైంకి అయితే పదే టైంకి వచ్చాము మేము. ఎందుకంటే వెదర్ అయితే ఈ నిన్న మొన్న వెదర్ అయితే సూపర్ అంటే సూపర్. అసలు ఎండే లేదు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మేము వెళ్ళే టైంకి వర్షం రాలేదు. అదే కారు ఎక్కినప్పుడు లేకపోతే ఎక్కడికి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వర్షం పడుతుంది. అదే రోడ్డు మీద ఉన్నప్పుడు అయితే వర్షం రాలేదు. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది గాయ్స్. నేను వాటర్ ఫాల్స్ అయితే మేము వెళ్తామని అనుకోలేదు. అనుకోకుండా క్లైమేట్ బాగుంది కదా వెళ్ళిపోతాము అనేసి వెళ్ళిపోయాము. అంటే ముందు అంటే ఎలాగ వెదర్ బాగుంది కదా అనేసి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్దాము. అంటే ఎన్ని కిలోమీటర్స్ చూస్తే 50 కిలోమీటర్లే. సరే వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోయాము, వెళ్ళిపోయాము. కానీ నిన్న మాత్రం ఎండ అయితే లేదు. వెదర్ అయితే సూపర్ అంటే సూపర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదంతా క్యాసినో అనమాట. చూసారా, ఎట్లాంటి రాయల్, బిగ్ డాడీ ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా క్యాసినో ఏరియా అనమాట. ఈ రోడ్ అంతా క్యాసినో ఏరియా మొత్తం. క్యాసినో ఎంబీ అంట అక్కడ. ఇది బిగ్ డాడీ. అదేంటి క్యాసినో ప్రైడ్ అనమాట పోర్ట్. అక్కడ ఈ ఏరియా అంతా మొత్తం క్యాసినో ఏరియా అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వడ చెప్పాను. నెక్స్ట్ ఆనియన్ రవ్వతో చెప్పాను ఇంకోటి. మా వాడైతే ఊతపం దోశ చెప్పినట్టున్నాడు. మా వాడికి అయితే ఆనియన్ ఊతపం చెప్పాడు. చూడండి ఎంత పెద్దది ఇచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిన్న నైట్ తిన్నరకి హోటల్కి వచ్చాం కదా, అదే హోటల్ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నాది ఇక్కడ రాలేదు, ఆనియన్ రవ్వతో ఇక్కడ రాలేదు, ఇంకా అవుతుంది. మా వాడిదే వచ్చింది, అందుకే సేకరిస్తున్నాను. ఎండిపోయింది, సేకరిస్తున్నాను. చూడండి నాది వచ్చింది ఆనియన్ రవ్వ దోశ. భలేగా ఉంది, రోస్ట్గా ఉంది. ఇలా కంటే రోస్ట్గా ఉంది, భలేగా ఉంది. బాగా ఇష్టం పెద్దదే. చట్నీ సాంబార్. లాస్ట్ టైము ఢిల్లీలో అప్పుడు ఆనియన్ రవ్వతో చెప్పినప్పుడు సేమ్ ఇలాగే వచ్చింది. ఇక్కడ చూడండి మసాలా అదే బంగాళదుంప వేశారు. ఇది ముచ్చుకుంటే సూపర్గా ఉంటుంది. చట్నీ కూడా ముచ్చుకోవచ్చు. ఇలా ఉండ పట్టుకొని ఇలా తింటే భలేగా ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి బిల్డింగ్ కలర్లు ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయి చూడటానికి. డిఫరెంట్గా ఉంది. అందరూ వేరే వేరే కలర్స్ తీసుకున్నారు.
చాలా ఫేమస్ బెల్జియంలోనే చాలా ఫేమస్ ఈ చర్చ్, చాలామంది వెళ్తారు. కానీ ఇంకా ముందుకు వెళ్ళచ్చు, కానీ వీడియోగ్రఫీ లేదంటున్నారు, అందువల్ల బయట నుంచి తీస్తున్నాను. చూసారు కదా పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు, అందువల్ల 2 వీలర్స్కి అలౌ లేదు అనుకుంటా. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వెనక్కి వచ్చాం మేము, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయాం అనుకో మళ్ళీ పైన వేస్తారనేసి మళ్ళీ వెనక్కి వచ్చాం అనమాట. బ్రిడ్జ్ మాత్రం అయితే హైలైట్ ఉంది కదా, చాలా పెద్దది, పైన ఒకటి కింద ఒకటి, సూపర్ అంటే సూపర్. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. రోడ్ మీద ఎలా వెళ్తుంటే సూపర్గా ఉంటుంది, వెరీ నైస్, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఇంకా ఫోర్ట్కి ఇంకా వెళ్తున్నాం, ఇంకా రాలేక 2 కిలోమీటర్లు ఉంది. కైస్ ఇదిగోండి టికెట్ అయితే. కైస్ ఇప్పుడు గోపురం వీడియో తీస్తాం అనుకున్నాను, అందులోకి వాళ్ళు పిలిచారు. గోపురం కెమెరా అయితే 300 చెప్తున్నారు, అందుకే వద్దురా బాబు అక్కడ పెట్టేస్తాను అని అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఎంట్రీ అయితే ఇలాగ వెళ్ళాలి. వాళ్ళు టోకెన్ ఇచ్చారు, ఇప్పుడు ఆ కెమెరా పెట్టాను కదా అక్కడ, ఇది ఇచ్చారు. ఇది ఇస్తే అప్పుడు కెమెరా మైక్ ఇస్తారు. అందుకే ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నానంటే మా ఫ్రెండ్ సెల్లోని వీడియో తీయమని చెప్పాను, అందువల్ల మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను. చాలా అప్పుగా ఉంది, ఆవేశం వచ్చేస్తుంది అప్పుడే. చూడండి ఇలాగ టౌన్ అయితే ఇలా పైనుంచి చూస్తే సముద్రం వేరే లెవెల్ ఉంది, చాలా హైట్ ఉన్నాం. చూడండి ఇక్కడ హైట్లో ఉన్నాను నేను. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే అలా వెళ్ళాలి. సముద్రం అయితే చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. ఇదంతా జైలు అనమాట, ఇదంతా జైలు. ఇంకా చూస్తున్నాం లోపలికి, ఇంకా ఎంతవరకు ఉందో తెలియదు. ఇప్పుడు షిప్లు కనబడుతున్నాయి కొన్ని. ఇప్పుడు ఈ చూడండి ఒకసారి టౌన్ చూడండి ఎంత కిందకుందో. మేము చాలా హైట్లో ఉన్నాం, అక్కడ ఒక రోడ్డు మీద మనుషులు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎదురుగా ఇదంతా, ఇది ఫోటో షూట్ ఏం కాదు, ఇది పాంప్ అనమాట. పాంపు షూట్ చేస్తే వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్తుంది. అలాంటి 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇది పడిపోయి ఉంటుంది, ఇది పడిపోయి ఉంటుంది. ఇవన్నీ కోడ మీద ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చూపించానో ఫోటో ఏదంటే రీసెస్ మాకోస్ ఫోటో ఉంది కదా, ఇదే మొత్తం అంతా చెక్కతో చేశారు అనమాట, చాలా బాగా చేశారు. చెక్కతో చేశారు. ఈ పైకి చూడండి ఒకసారి, ఈ పైన ఉంది కదా వాళ్ళు, ఎవరైనా వస్తే ఇలా చూస్ చేస్తారనమాట, ఇలాగ చంపేస్తారు. ఇలాగ ఎవరైనా వస్తే ఇప్పుడు నీ సంవత్సరం నేను వచ్చాను తెచ్చిపోతాం.